జై భారత్, జై జవాన్, జై కిసాన్. కొన్ని వారాల నుండి కర్ణాటక రాష్ట్రంలో స్కూళ్ళకి హిజాబు వేసుకొని వెళ్తున్న మహిళా స్టూడెంట్లపై, అలాగే కాషాయ శాలులు ధరించి హిందూ సోదరీమణులు స్కూళ్ళలోకి వెళ్తుంటే అక్కడి స్కూల్లో యాజమాన్యం స్టూడెంట్స్లని గేటు దగ్గరనే ఆపేసి ఈ స్కూల్కి ఒక యూనిఫామ్ అనేది ఉంది, ఆ యూనిఫామ్ మాత్రమే స్కూల్ లోపలికి అలౌడ్ అని వైరల్ అవుతున్న వీడియోలు ఈరోజు యావత్ భారతదేశం చర్చిస్తుంది. ఇప్పుడు 90% కంటే ఎక్కువ భారతదేశంలో టీవీ ఛానల్స్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ 90% కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ పబ్లిక్లోకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోబోతారు. ఏంది ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే, ఎవర్ సిన్స్ బీజేపీ హ్యాస్ ఫౌండ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, the leaders of BJP are trying to divide people based upon their religious grounds. అంటే వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు అంటే, బీజేపీ సర్కార్ ఎప్పటి నుంచి అయితే వచ్చింది 2014 నుండి బీజేపీ ప్రభుత్వం భారత దేశానికి చెందిన ప్రజలను రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ చేస్తున్నారని ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ప్రజలకు న్యూస్ తీసుకెళ్తారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ థింగ్. నా ద సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఇస్, హిజాబ్ వేసుకోవడంపై ఒట్టి స్కూళ్ళలో మాత్రమే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే ఒక బ్యాన్, అంతేగాని రోడ్ల మీద కానీ షాపింగ్ మాల్లలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు వీటిపై ఎటువంటి బ్యాన్ లేదు. ఇప్పుడు స్కూళ్ళలోనే ఎందుకు ఈ బ్యాన్ ఉంది అంటే, ఇప్పుడు ఒక పాఠశాలలకి, ఒక బడికి అన్ని వర్గాల ప్రజల పిల్లలు వస్తారు. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక క్రిస్టియన్ బిడ్డ వస్తాడు, ఒక ముస్లిం బిడ్డ వస్తాడు, ఒక హిందూ బిడ్డ వస్తాడు, ఒక సిక్యులర్ బిడ్డ వస్తాడు. అన్ని కాస్ట్ వాళ్ళు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, యాదవులు కావచ్చు, మన దళితుల ఎస్సీలు కావచ్చు, అన్ని వర్గాల పిల్లలు వస్తారు. అదే వర్గాల పిల్లలు కొంతమంది రైతు బిడ్డ కావచ్చు, కొంతమంది బిజినెస్ మ్యాన్ బిడ్డ కావచ్చు, కొంతమంది ఆర్మీ బిడ్డ కావచ్చు, అన్ని టైప్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ స్కూల్కి వస్తారు. ఇప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఒక బిడ్డ తండ్రి పేదవాడు ఉంటే వాడు కొంచెం నార్మల్ బట్టలు వేసుకొని వస్తాడు. ఒక పిల్లగాడి తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా ఇంకేదో వ్యాపారం ఉంటే మన దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టి వాడు ఇంకా మంచి బట్టలు వేసుకొస్తాడు. ఆ బట్టల్లో వేసుకొచ్చినప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు పిల్లల మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అనేది చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమన్నారే చూడు, వాడు మంచి బట్టలు వేసుకొస్తుండు, మా నాయన నాకు మంచి బట్టలు ఇప్పిస్తలేకపోతుండు అని ఒక చిన్న డిఫరెన్స్ అయిపోయి వర్గాలుగా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు కావచ్చు, మంచి ఉన్న వాళ్ళందరూ ఒక వర్గమై, కొంచెం మంది ఎవరి దగ్గర అయితే డబ్బులు తక్కువనే వాళ్ళంతా ఒక వర్గమై, డిఫరెన్సెస్ అనేవి రైట్ ఫ్రమ్ ద స్కూలే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అందరం ఏం నమ్ముతామంటే, ఒక పిల్లవాడు తన యంగ్ ఏజ్లో ఎక్కువ టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తాడు. సో వానికి ఏం ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక సాంప్రదాయాలు కావచ్చు, సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇవన్నీ స్కూల్లో నుంచే స్టార్ట్ అవుతాయి. అట్లాంటి స్కూల్లోనే మనం ఒక డిఫరెన్సియేషన్ చూపించినామంటే పిల్లలు ఎదిగే కొద్దీ ఆ డిఫరెన్సియేషన్ ఏదైతే వాళ్ళ మైండ్లో చిన్న విత్తనంలా ఉంటుందో ఒక పెద్ద చెట్టులాగా అయిపోయి సొసైటీ పట్ల వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ differentiation అనేది కనిపిస్తుంది. సో టు క్లియర్ ఆల్ దాట్, the institutes have decided that we will have a uniform code. అంటే అందరూ ప్రతి స్కూల్కి వచ్చే ప్రతి ఒక్క వర్గానికి చెందిన పిల్లలు అందరూ ఒకటే యూనిఫామ్ వేసుకొని రావాలి.
అది స్కూల్ యూనిఫామ్ మీద మనకున్న ఒక బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు ఇందులో హిజాబ్ వేసుకొని స్కూళ్ళకి రావడం అనే పాయింట్పై ఈరోజు చాలా మటుకు ముస్లిం ఫెమినిస్టులు కావచ్చు, ముస్లిం బ్రదర్స్ కావచ్చు, ముస్లిం సపోర్ట్ చేసే పార్టీస్ కావచ్చు, వాళ్ళందరూ దానిపై ఒక పెద్ద చర్చ క్రియేట్ చేసి. ఇప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ సింపుల్. శబరిమలలో జరిగినప్పుడు ఇన్సిడెంట్ ఏదో శబరిమల కేసు జరిగిందో మళ్ళీ ఆనాడు ఎక్కడ పోయింది సెక్యులరిజం? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈరోజు హిందూ సోదరులు, సో బోత్ ద మెన్ అండ్ ద స్టూడెంట్స్, మెన్ అండ్ ద ఫీమేల్ స్టూడెంట్స్ ఆఫ్ హిందూ రిలీజన్, వాళ్ళు కాషాయం స్కార్ఫ్లు వేసుకొచ్చినప్పుడు స్కూల్ బ్యాన్ చేసేమన్నది. ఇప్పుడు రేపటి రోజు స్కూళ్ళకి హిందువులు కూడా వచ్చి అంటారు, మాకు మేము గుంగట్ వేసుకొనే వస్తాం అంటే వాళ్ళని అలౌ చేస్తారు. నవ్ ఎవ్రీబడి విల్ కమ్ అప్. నవ్ ద స్కూల్ అనేది ఏమంటుంది అంటే, ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్ దట్ వాట్ దే సే ఈజ్ అ రిలీజియన్ డ్రెస్ కోడ్ ఆర్ సింబల్స్ ఆర్ ఇండికేషన్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద స్కూల్స్. అంటే ఒక రిలీజియన్కి సంబంధించిన సింబల్ కావచ్చు, ఒక డ్రెస్, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కోడ్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు డూ కమ్యూనల్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద స్కూల్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. నా ఈ సబ్జెక్ట్పై ఎంతోమంది ఎన్నో చర్చలు మాట్లాడారు. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వింగ్ హ్యాడ్ దేర్ ఓన్ స్టోరీ, ద రైట్ సైడ్ ఆఫ్ ద వింగ్ హ్యాడ్ దేర్ ఓన్ స్టోరీ. నా నిన్న రాహుల్ గాంధీ గారు ఒక మెసేజ్ పెట్టారు ఆయన ట్విట్టర్లో. అంటే ఏం పెడతారంటే రాహుల్ గాంధీ, ఆయన ఏంటంటే మన హిందువులకు ఏమైతే మాత్రము ఆయన మాట్లాడాడు, కానీ 100% మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు. ఇక్కడ అండర్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండర్ ద లా. ఇప్పుడు హిందువులకి ఒక సపరేట్ లా, ముస్లింలకు ఒక సపరేట్ లా, క్రిస్టియన్స్కి ఒక సపరేట్ లా అనేది మన భారతదేశంలో లేదు. అందరూ లాకి అందరూ సమానమే. సో ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక ట్వీట్ చేసిండు. వాట్ హీ సేస్ ఇస్, బై లెటింగ్ స్టూడెంట్స్ హిజాబ్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ దర్ ఎడ్యుకేషన్, వీఆర్ రాబింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ ఇండియా. మా సరస్వతి గివ్స్ నాలెడ్జ్ టు ఆల్, షీ డజంట్ డిఫరెన్షియేట్. Now, Rahulji, one basic question that I want to ask. Now, allowing the hijab. Now, what you said is absolutely right. Saraswati Mata ki andar students okate. Now, if we allow hijab into schools, do the Muslim community start worship Ma Saraswati? Now you have to answer this question. అంటే ఇప్పుడు ఆయన ఏమంటే, సరస్వతి మాత ముందు అన్ని రిలీజియస్ ఒకటే. కరెక్ట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు హిజాబ్ని స్కూళ్ళలో అలౌ చేస్తే ముస్లిం అక్క చెల్లెళ్ళు సరస్వతి మాతను పూజ చేయడం స్టార్ట్ చేస్తారా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా. కమ్యూనల్ గ్రౌండ్స్ మీద డివైడ్ చేసింది మీరు, మీ కుటుంబం, మీ పార్టీ. ఎందుకంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు 1947, Mr. Jinnah and Mr. Gandhi together have divided this country based on their religion. People who wanted to accept Islam went to Pakistan. People who were practicing Hinduism stayed back in India. And India, being a great nation, we have also a secular nation, we have also allowed the other religions to stay back. And everybody has equal right on this country. So if you look at it, it was your family who started dividing people based on the communal background. So you have no right to talk about secularism, because you guys have never followed the word secularism. ఈనాడు ఇక్కడ హిజాబ్ పై ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అది వాళ్ళ నమ్మకం అండ్ వి రెస్పెక్ట్ దట్ నమ్మకం. కానీ ఇక్కడ ద ఓన్లీ పాయింట్ ఈస్, స్కూళ్ళ లోపటికి ఎటువంటి రిలీజియన్ సంబంధించి స్కూల్లో ఎంట్రీ లేదు. అండ్ ది అదర్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈస్, ఆర్ వి ఇన్ తాలిబాన్ ఆర్ ఆర్ వి ఇన్ ఎనీ ఆఫ్ దోస్ ఇస్లామిక్ కంట్రీస్ వేర్ హిజాబ్ ఈజ్ మ్యాండేటరీ? అంటే ఆడవాళ్ళకి ఒక స్వేచ్ఛని ఇస్తలేదు.
And as far as I know, hijab has nothing to do with the wearing. I mean, I'm sorry if I'm wrong, but my research says hijab is not referred to clothing. సో ఇప్పుడు ఈ వీడియో దీనికి కారణం ఏంటంటే, దయచేసి ఈ న్యూస్లలో వచ్చే తప్పుడు ఇన్ఫర్మేషన్పై మీరు ఒక తప్పుడు ఒక 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 తప్పుడు ఆలోచనను మైండ్లో పెట్టుకోకండి. ఇప్పుడు కర్ణాటకలో పక్కన పెడితే కేరళలో కూడా వేర్ దెర్ ఇస్ నో బీజేపీ సర్కార్, అక్కడ బీజేపీ లేదు. కానీ అక్కడ కొన్ని క్రిస్టియన్ స్కూల్స్ దే స్పోక్ అబౌట్ దే రిఫ్యూజ్డ్ హిజాబ్. మళ్ళీ ఆనాడు ఆ రోజు ఎవడు మాట్లాడలే. సో బేసికల్లీ ఏంటంటే, హిందువుల సెంటిమెంట్లు ఈ దేశంలో ఒక ఒక కమ్యూనల్కి వస్తుంది. కానీ అదే వేరే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్స్ని ఫాలో చేస్తేనేమో సెక్యులరిజం కిందకి అంటారు. కానీ హిందువులు ఎప్పుడైతే మాట్లాడతారో దాన్ని కమ్యూనల్ అంటారు. ఇప్పుడు ముస్లిం సోదరీమణులు వాళ్ళు హిజాబ్ వేసుకొని బయటికి వెళ్తే నో ప్రాబ్లం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్. కానీ అదే ఒక హిందూ షాల్వైన కానీ, హిందూ షాల్ కానీ, హిందూ టోపీ కానీ, అంటే కాషాయం టోపీ కానీ, కాషాయం షాల్వలు కానీ, కాషాయం బట్టలు వేసుకుంటే వీడు కమ్యూనల్. నా ప్రశ్న ఒకటే, ఈరోజు పాకిస్తాన్లో మన సపరేషన్ జరిగినప్పుడు పాకిస్తాన్లో భారతీయులు 14% కంటే ఎక్కువ ఉండే. ఈనాడు ఆ 14% కంటే ఎక్కువ హిందువులు పాకిస్తాన్లో ఈరోజు 1%కి వచ్చినారు. అదే ఇండియాలో అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న ముస్లిమ్స్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 20-25%లోకి వెళ్ళారు, పెరిగిరు. ఇప్పుడు ఇక్కడ ఎవరు సెక్యులర్ అనేది దిస్ వన్ స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ దిస్ వీడియో టు ప్లీజ్ కమెంట్ ఆర్ రియాక్ట్ వన్స్ యూ డూ యువర్ కేస్ స్టడీ. ఏదో టీవీలో చూస్తున్నాం, వాడు అరుస్తాడు, వీడు అరుస్తాడు అనగానే అరే వీడు చెప్తుందే కరెక్ట్ అని అనుకోకండి. ఎందుకంటే 90% కంటే టీవీ ఛానల్స్ ద లెఫ్ట్ వింగ్ ఆఫ్ దిస్ కంట్రీ రన్ చేస్తున్నారు. అండ్ దిస్ లెఫ్ట్ వింగ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ నాట్ పేట్రియాటిక్. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ కంట్రీ. సో ఆల్ దే వాంట్ ఈస్ టు మేక్ మనీ అండ్ ది రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్. సో ఇది చెప్తూ, भाजपा है तो भरोसा है, जय श्री राम, वंदे मातरम, वंदे गौ माता.